హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. వీడియోలో తల్లి కూతుర్లు ఇద్దరు అజ్ఞాతవాసంలో ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరు అజ్ఞాతవాసం పోవాలి అంటే ఆ దేవగాని అడ్రస్ తెలియాలి. క్లర్క్ రాజేందర్ ప్రసాద్ అడ్రస్ పంపిస్తానన్నాడు కదా, ఇంకా పంపించలేడేంటి? సత్యం దగ్గరికి తొందరగా వెళ్ళి ఈ లిస్ట్లో ఉన్న అడ్రస్లు అన్నీ వెతకాలి. రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవేందర్ గారిని వెతికి పట్టుకొని కూర్చోండి. నమస్తే, చెప్పండి, ఎందుకు వచ్చారు? మా మహి బర్త్డే ఉంది కదా, అందుకనే వచ్చారు. మహి నాగవల్లి స్పెషల్గా వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. అందుకోసమని నేను మీకోసమని స్పెషల్గా వచ్చాను. అయ్యో, నా కోసం ఎందుకండి? చెప్తే నాకు చెప్పినట్లే కదండి. మీరు ఇలా స్పెషల్గా రావడం ఏంటి? ఇంట్లో చెప్పారు కదా, తప్పకుండా వస్తాను. మీ పిల్లలు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకని మీరు ఖచ్చితంగా రావాలి. వాడు అప్పుడే సంతోషిస్తాడు. ఖచ్చితంగా వస్తామండి. సరే, ఇంత పెద్ద కట్ట తెచ్చావు? ఆ అటెండరు బిజీ ఉన్నాడంట, అందుకోసమని నాకు ఇవి ఇచ్చాడు. మనమే వెతుక్కోవాలి. దేవేందర్ వర్మ అడ్రస్ ఎక్కడెక్కడ ఉన్నదో అదే మనం వెతుక్కోవాలి. సరే, వెతుకుందాం పద. నాకు తెలిసిన దేవేందర్ వర్మ మనకు దొరికిందంటే మా చెల్లెల కష్టాలన్నీ తీరిపోయినట్టుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. కావేరి కష్టాలు తీరిపోతాయి. నువ్వు ఇంకా రెడీ కాలేవా? కాలేదమ్మా, ఇప్పుడు అవుతాను. సరే అమ్మా, నీకు ఒక చీర సెలెక్ట్ చేశాను. సరే, సెలెక్ట్ చేయి. చీర కట్టుకో అమ్మా. ఈ చీర కట్టుకుంటే నువ్వు కుందన బొమ్మలా ఉంటావు. కలర్ అంటే చాలా ఇష్టం నాన్నకి. నాకు కూడా చాలా చాలా ఇష్టం ఈ కలర్ అంటే. నీకెప్పటి నుంచి ఇష్టం ఈ కలర్ అంటే? ఏమని వచ్చినప్పటి నుంచా, లేకపోతే అత్తగాడు పరిచయం అయినప్పటి నుంచా? ఎప్పుడు వస్తే ఏమమ్మా? కలర్ నచ్చిందా లేదా? నాకు ఇష్టం కదా, కట్టుకో అమ్మా, ప్లీజ్ కట్టుకో. సరే, కట్టుకుంటా. ఫోన్ చేస్తాను. హలో, కావేరి గారు? కావేరి గారు కాదు, కావేరి వాళ్ళ కూతురు వాళ్ళ చిన్ని గారు. సరే చెప్పు చిన్ని, బయలుదేరావా లేదా? ఒక 10 నిమిషాల గుడిలో ఉంటాను. మేము గిట్ట ఒక 10 నిమిషాల గుడిలో ఉంటాం, కలుద్దాం. సరే చిన్ని, బాయ్ బాయ్. పదమ్మా, మళ్ళీ అత్తయ్య చూస్తే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. దొంగలు ఇద్దరు ఎక్కడ బయలుదేరుతున్నారు? టిప్లాట్గా రెడీ అయ్యి. స్కూల్ లేదు కదా, సినిమాలకు షికారు చేయడానికి వెళ్తున్నారా? లేదు, మేము సినిమాల షికార్లకు తిరగడానికి లేదా. ప్రిన్సిపల్ సార్ మాకు స్పోర్ట్స్వి కొన్ని ఐటమ్స్ తీసుకోమన్నారు, అందుకని వెళ్తున్నాం. అంటే షాపింగ్కి వెళ్తున్నారన్నమాట? లేదు. అయితే వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకురండి. ఎందుకు? మనం పార్టీకి వెళ్తున్నాం కదా, గిఫ్ట్ కావాలి, అందుకని మీరు గిఫ్ట్ తీసుకురండి. వాళ్ళకెందుకు చెప్పావమ్మా? మనమే తీసుకొచ్చే వాళ్ళం కదా మంచి గిఫ్ట్. మనం ఏమైనా ఇంట్లో పెట్టుకుంటామా? బయటనే కదా ఇచ్చేది. వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారు, మనకు డబ్బులు మిలుగుతాయి కదా. లిస్ట్లో దేవేందర్ వర్మ అనే పేరుతో 60 మంది ఉన్నారు. 10 మంది గోదావరి బ్రిడ్జి చుట్టే ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు వేరే చోటు ఉన్నారు. సరే, మనం గోదావరి బ్రిడ్జి చుట్టూ నుంచే వెతకడం మొదలు పెడదాం. దేవేందర్ వర్మని పట్టుకొని మా చెల్లెలు ఏ తప్పు చేయలేదని నిర్దోషి అని నిరూపించాలి. ఒక్కడే కాదు సత్యం, వానితో పాటు బాలరాజుని కూడా మనం దోషిగా నిలబెట్టాలి. అవును, తీగ లాగితే దొక్క లాగదంటారు కదా. దేవేందర్ వర్మ నుంచి మనం నిజం రాపడితే అప్పుడు ఆ బాలరాజు కూడా వస్తాడు. నన్ను క్షమించడమే కాదు దేవుడా, మా కావేరి నన్ను కలపడానికి ట్రై చేస్తుంది. హెల్ప్ చేయండి దేవుడా. ఇక్కడున్నాడు నాన్న. అమ్మ, అదిగో అక్కడున్నాడు నాన్న. దేవుడా, మా అమ్మ నాన్నని కలపండి. వాళ్ళిద్దరు ఏం గొడవ పడకుండా మంచిగా కలిసిపోయేలా చేయండి దేవుడా. అమ్మ, నీకు ఒక విషయం తెలుసా? శ్రీరామనవమి రోజు ఆ చిట్టిలో పేర్లు రాసింది నేనే అమ్మ. మీ ఇద్దరు పేర్లు రావాలని దేవునికి గట్టిగా కోరుకున్నాను, అందుకనే మీ ఇద్దరు పేర్లు వచ్చాయి. ఆ దేవుని ఆశీస్సులు మీ ఇద్దరి పైన ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు పేర్లు వచ్చి సేవ చేసుకున్నారు. ఇలా మీరు ఇద్దరు గుడికి వచ్చారు. ఏంటి అలా ఇద్దరు అలా చూసుకుంటున్నారు? నేనుంటే ఎలా మాట్లాడుకుంటారు? ఓకే, నేను వెళ్ళిపోతాను. ఇద్దరు ఇక్కడ వచ్చింది ఓన్లీ మాట్లాడుకోవడానికి, పోట్లాడడానికి కాదు. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా? మా మంచి అమ్మ నాన్నని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసిపోవాలి దేవుడా. వీళ్ళిద్దరిని ఎవరు విడగొట్టకుండా చూడండి దేవుడా. వదిన, ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి మరిది గారు. మైండ్ తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి. డాడీ పద వెళ్దాం. లేదు, పెద్దమ్మ మీతో పాటు వస్తుంది, వెళ్ళండి. సరే డాడీ.